ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 11వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 11వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు ఏ పనిలో చేపెడితే ఆ పనిలో అన్నింటా కూడా విజయాలతో పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండబోతుందండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా చక్కగా కలిసి వస్తుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో స్థిరమైన నిర్ణయాలతో, స్థిరమైన విజయాలతో మీరు ఎంతో సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి రోజుగా ఉండబోతుంది. గతంలో ఏదైతే చికాకులు కానీ, ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. మీదైన శైలిలో ఎంతో సంతోషంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో తెలివితేటలతో మీరు తీసుకోగలుగుతారు. డబ్బుకు సంబంధించి అన్ని నిర్ణయాలను కూడా అప్రమత్తంగా తీసుకోవటం, అంతేకాకుండా భవిష్యత్తు కోసం పొదుపు నిల్వలను పెంచుకునేందుగా మీరు చక్కగా ఆదాయాన్ని పొదుపుల్లో పెట్టుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తుకు వచ్చే రోజులకు రెట్టింపు శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతుందండి. అంటే ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుందండి. మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తిలో చక్కగా మీరు రాణించగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలతో, లాభాలతో చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అన్నింటా కూడా మీరు కోరుకున్న విధంగా తెలివైన నిర్ణయాలతో, ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా ఎంతో కట్టుదిట్టమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తూ చక్కగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. అందరి మనసును కూడా గెలుచుకునే విధంగా మీ మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఉండటం కూడా ఈరోజు మీకు చక్కటి విజయాలను అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఎవరైతే మీరంటే పడలేని వాళ్ళు కానీ, లేదా మిమ్మల్ని ఏదైనా విషయాలు అంటే మీ ఎదుగుదలని చూసి వారవలేకపోవడం కానీ, ఇట్లాంటివి ఏమైనా చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారి విషయంలో కొంత జాగ్రత్తను వహించడం. అంటే జాగ్రత్తలు అంటే ఏమీ ఉండదండి. కొంతవరకు మీరు వాళ్ళు ఏదైనా ప్రలోభ పెట్టి మిమ్మల్ని ఏదైనా అతిగా మిమ్మల్ని ప్రేరేపించడం కానీ, లేదా వాగ్వివాదాలకు మిమ్మల్ని దించడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు, లేదా ఇతరుల వద్ద మీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు మీరు వాటిని ఏమాత్రం ఖండించడం కానీ, అక్కడ మీరు ఉండి మీ సమయాన్ని వృధా చేసుకోవటం కానీ ఇట్లాంటివి చేయకుండా మీరు ఏదైతే చేస్తున్నారో మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద మాత్రమే మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం, మీ పనులను మీరు చక్కబెట్టుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అనుకున్న విధంగా అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. వారు పెట్టే ప్రలోభాలకి మీ యొక్క సమయాన్ని కూడా మీరు వృధా చేసుకోరు. అది కూడా మీకు రానున్న రోజులకు కూడా ఎంతో మంచి భవిష్యత్తుని ఇవ్వబోతుంది. అంటే ఎట్టి పరిస్థితులకు కూడా ఎవరి ప్రలోభాలకు లోనవ్వకుండా, ఎవరి ఆలోచనలను మీ మీద మీరు రుద్దుకోకుండా, ఇట్లాంటివి ఏమీ లేకుండా మీ యొక్క పనుల పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ మీరు ముందుకు వెళ్ళటం మీకు మరింతగా విజయాలను ఇవ్వడం, అంతేకాకుండా చక్కగా అందరిలోనూ కూడా మీదైన శైలిలో ఒక గుర్తింపును పొందడానికి అవకాశాన్ని అయితే ఇస్తుందండి. కొంతవరకు ఏదైనా ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తము దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుందండి. అయితే ఆ సమయంలో ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ అన్ని పనుల్లోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీకు సంతోషం కలిగించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కాస్త మాట మంచి జరపటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. పనులలో కూడా కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి తక్కువగానే ఉంటాయి. మీరేది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇతరుల కోసం సహాయపడే విధంగా
అంటే ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వస్తే వారికి లేదనకుండా సహాయం చేసే పరిస్థితుల్లో మీరు ఉండటం మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం, వారు అన్ని విషయాలలోనూ మీకు మద్దతుగా ఉండటం, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు మీరు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ కార్యకలాపాలను చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజును కూడా గడపగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్య సాహసోపేతమైన మీ యొక్క ఆలోచనలతో మీరు ప్రతి పనిని పూర్తి చేయగలుగుతాను అనే ఒక నమ్మకం అయితే మీ మీద మీకు ఉంటుందండి. ఈరోజు అదే మీకు విజయానికి ఒక రహస్యంగా కూడా ఉంటుంది. అంటే అన్ని విషయాలలోనూ కూడా మిమ్మల్ని మీరే చక్కగా ప్రోత్సహించుకుంటూ విజయాలను పొందుతూ ముందుకు వెళ్తూ శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా మీరు మంచి స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు మీ పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించుకొని అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని పొందే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజు ముగిసే సమయానికి చక్కగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింత మెలకువలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. గట్టి పోటీతత్వంతో మీరు వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ మీరు అన్ని విధాలుగా కూడా వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపిస్తూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల పరిస్థితులను గనక మనం గమనించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కగా మీ పనుల్లో పని భారం కానీ ఒత్తిడి కానీ కాసింత తగ్గి మీ పనులన్నింటినీ కూడా సకాలంలో మీరు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న విధంగా మీరు అన్ని కార్యకలాపాలను ముగించుకొని కొంతవరకు విరామ సమయాన్ని కూడా గడిపే అవకాశం ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో మరింతగా లాభాల బాటలో రోజులో వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఒత్తిడి లేకుండా
చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ పనులన్నింటినీ పూర్తి చేసుకుని ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలతో మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలను పొందుతూ ఇద్దరి మాట ఒకటే చక్కగా ముందుకు నడవగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలు కూడా ఇద్దరు కలిసి తీసుకోగలుగుతారండి. రోజునైతే ఎంతో సంతోషంగా కూడా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మీరు పెద్దల సమక్షంలో ఎంతో చక్కగా తెలివిగా తీసుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కొత్త కొత్త నిర్ణయాలతో మీరు మరింతగా ముందంజలోకి వెళ్ళగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా మీ ప్రతి ప్రణాళికను కూడా ఏర్పరచుకోగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను అయితే చక్కగా పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.